గమనించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఒక సందర్భాన్ని మనం ధ్యానించినట్లయితే ఈ రోజున భూమిని సృష్టించడం వెనక దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క విధానాన్ని మనం ధ్యానించినట్లయితే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. దేవుడు భూమిని గొప్పగా సృష్టించారు. భూమిని అందరూ నివసించడానికి యోగ్యమైనదిగా దేవుడు ఏర్పాటు చేశారు. భూమిలో మానవునికి ఉపయోగపడే గొప్ప ఖనిజాలను, గొప్ప సంపదను దేవుడు దాచిపెట్టారు. మొక్కలు పెరగడానికి, పొలాలు పండడానికి అవసరమైన జీవమును దేవుడు భూమిలో పెట్టారు. మానవునికి అవసరమైన నీటిని భూమి యొక్క గర్భంలో దేవుడు దాచి ఉంచారు. ఎంత బరువైనా సరే మోయగల శక్తిని, సామర్థ్యమును దేవుడు భూమికి ఇచ్చారండి. అన్ని జీవరాశులు నివసించడానికి యోగ్యమైనదిగాను, అన్ని జీవరాశులకు ఆశీర్వాదకరంగాను దేవుడు భూమిని చేశారు. దేవుడు భూమిని సృష్టించారు. భూమిని సృష్టించడంలో ఇన్ని కారణాలు ఉన్నాయండి. భూమిని దేవుడు సృష్టించిన విధానంలో ఇన్ని గొప్ప ఆశ్చర్యకార్యాలు, ఇన్ని గొప్ప శ్రేష్టమైన కార్యాలు ఉన్నాయి. మరి దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమతి భూమి అన్న సత్యాన్ని మీరు ఎంతమంది గుర్తించారు? ఒకసారి ఆలోచించేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 1వ అధ్యాయం చదువుదాం. భూమి యొక్క గొప్పతనాన్ని, భూమిని దేవుడు సృష్టించిన విధానాన్ని తెలుసుకుందాం. దేవుడు మనకిచ్చిన బహుమతిని బట్టి దేవుని కొనియాడదాం, దేవుని కీర్తిద్దాం, దేవుని స్తుతిద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.